హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేదు లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ పల్లి కారం తయారీ విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చేదు తినటం వల్ల మన కడుపులో నులి పురుగులు ఉన్నా పోతాయి. ఈ కాకరకాయ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. ఈ కాకరకాయలో చేదు ఉండటం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. నెలకి ఒక 4-5 సార్లు తిన్న కాకరకాయ మన బాడీకి చాలా మంచిదండి. ఇవి చేసుకునే విధానం కాకరకాయ కారం తయారీ విధానం. ముందుగా కాకరకాయని శుభ్రంగా కట్ చేసి ఒక గ్లాసు వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలండి. పల్లీలని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పల్లి కారాన్ని రెడీ చేసుకొని కాకరకాయ వేపుడు తిన్నట్లయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పులుసులో కానీ పప్పుచారులో రసంలో కానీ ఎందులోకైనా కాకరకాయ చాలా బాగుంటుంది. ఇలా వేరుశనగపప్పుని వేయించుకోండి. ఇప్పుడు వేరుశనగపప్పు వేగిపోయాయి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని దంచుకుందామండి. రోట్లో దంచుకున్నందువల్ల టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఈ పల్లీలని మెత్తగా దంచుకోండి. రోట్లో దంచినందువల్ల చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం మిక్సీలో పొడి వేసిన దానికంటే ఇలా మనం రోట్లో మనం పెద్దవాళ్ళ కాలంలో మిక్సీలు గ్రైండర్లు ఎక్కడున్నాయండి. ఇవి రోళ్ళు రోకళ్ళు రుబ్బు రోళ్ళు అలా శనగడ్డి బండలు పచ్చట్లో అలా చేసుకునేవాళ్ళండి. గోంగూర పచ్చట్లు అలా చేయాలంటే ఇలాంటి రోట్లో కానీ దంచి పచ్చడి చేస్తే గిన్నెడు అన్నాన్ని తినొచ్చండి. అంత బాగుండేవి కూరలో. పెద్దవాళ్ళ కాలం కూరలో వాళ్ళు చేసే కూరలు టేస్ట్లు మనకి చాలా బాగుంటాయండి. అలా మనం కూడా చేసుకుంటాము. కొద్దిగా లేట్ అవుతుందండి అంతేను. ఇలా చేసేసుకున్నామంటే మనకి రుచి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు స్పైసీగా తినాలంటే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇది చూడండి చాలా చిన్న స్పూను. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. మనము ఉప్పు అంటే మనము కాకరకాయలో వేసుకున్నాం కదండి. చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇందులో టేస్ట్కి కొంచెం ఉప్పు వేసుకోండి. వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని కొంచెం బరగ్గా దంచుకోవాలండి. చూడండి ఇలా బరగ్గా దంచుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు పైన తొక్కు తీసి వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలా తెల్లబాయల్ని దంచుకున్నట్లయితే మనకి రుచి బాగుంటుందండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. కాకరకాయ వేగటానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనగపప్పు ఎండుమిర్చి తెల్లబాయలు వేసుకోండి. ఇవి చిటపటలాడనివ్వండి. చిటపటలాడినాక కాకరకాయల్ని యాడ్ చేసుకోండి. ఇలా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసుకోండి. కానీ కాకరకాయలు ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి. కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. ఇవి పచ్చిగా ఇందులో ఉన్న తేమంతా వించుకుపోయి
మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయ బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. ఒకవైపు కాలాక రెండో వైపు కాలేలాగా చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా క్లాత్ని ఒకటి పట్టుకొని ఇలా ఎగరేసుకోండి. మనకి దెబ్బ అయితే విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా ఇంకొక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇంకొక 10 నిమిషాలు బాగా ఫ్రై అయితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, కాకరకాయని ఇలా వేయించుకుంటే గోల్డెన్ కలర్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పల్లి కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మీరు స్పైసీగా తినేటట్లుంటే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను. కారం వేసాక 1 నిమిషం పాటు అలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. పల్లి కారం చాలా బాగుంటుందండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, పల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చూడండి, ఈ పల్లి కారం ఎందులోకైనా బాగుంటుందండి. ఈరోజు నేను ఆకుకూర పప్పులోకి నంచుకోవటానికి మేము కాకరకాయ పల్లి కారాన్ని చేశాను. చూడండి, ఆకుకూర పప్పు అలాగే రసం, ఈ 2 కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. అంత బాగుంటుంది. కాకరకాయ రసం పోసుకొని 4 కాకరకాయ దెబ్బలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 గరిటెలు ఆకుకూర పప్పు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ 3 కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. ఓకేనండి, ఈ కాకరకాయ పల్లి కాకరకాయ వేపుడు తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్. పల్లి కారం, ఆకుకూర పప్పు, రసం. ఓకేనండి, ఈరోజు మధ్యాహ్నం మా భోజనం వీటితోనే కడుపు నిండా తినేస్తామండి. చూడండి.